కథాశ్రవణానికి సుస్వాగతం. ఈరోజు కథాశ్రవణంలో ఒక మంచి కథను విందాం బాలలు. అందరూ కూడా అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి మరి. సరేనా? కథ పేరేంటో తెలుసుకుందామా? నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వలన ఎవరికి ఏమి నష్టం జరిగిందో తెలుసుకుందామా? సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయాల్సిన పనిని అదే సమయంలో చేయాలి. లేకుంటే అదృష్టం చేజారవచ్చు కదా! అందుకే ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేసేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదాల పద్ధతిలో ఆలోచించకూడదు. మీత 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుకుంటుంది. ఎంచక్కా పాటలు పాడుతుంది కూడా. కానీ ఆమెకి కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని కూడా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటుంది. అలా వద్దమ్మా, అలా చేయొద్దమ్మా అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది, ఎన్నోసార్లు చెప్పింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలని పట్టించుకునేదే కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నమాట. అన్ని స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులకు పాటలు, ఆటలు, పోటీలు పెట్టారు. అనిత తెలివిగలది కదా మరి, పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుంచి అనితకు ఒక ఉత్తరం వచ్చిందనమాట. గత నెలలో జరిగాయి కదా పాటల పోటీలు, అందులో మొదటి బహుమతి వచ్చినందుకు గాను మీరు మర్నాడు మీరు వచ్చి కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సింది అని చెప్పారు ఆ ఉత్తరంలో. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుంది. అలా 4 రోజుల పాటు వెళ్ళనే లేదు. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడటానికి 2 టిక్కెట్లు కూడా ఇచ్చారు. ఈ అనిత మెల్లగా వెళ్ళిందన్నమాట బహుమతి తీసుకోవటానికి. ఆ బహుమతితో పాటు వాళ్ళు ఏం చేశారు, సర్కస్ టిక్కెట్లు కూడా ఆమె చేతిలో పెట్టారు. తీరా చూస్తే ఆ టిక్కెట్లు ఎప్పటివి, ముందు రోజు జరిగిన సర్కస్ ఆటవి. అనిత అవి చూసుకుని, అయ్యో, కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో చాలా మార్పు వచ్చింది. నిర్లక్ష్యం వద్దు అనుకుంది. నిర్లక్ష్యంగా ఉండటం మానేసింది. ఎప్పటికప్పుడే పనులన్నీ పూర్తి చేసుకోవటం ప్రారంభించింది. కథ చాలా బాగుంది కదా బాలలు. కథ సారాంశం ఏంటో తెలిసిందా? ఎప్పటి పని అప్పుడే శ్రద్ధగా చేసుకోవాలి. అశ్రద్ధగా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదాలు పెట్టుకోకూడదు. ఈ కథ నీతి ఏంటంటే ఆలస్యం అమృతం విషం. మళ్ళీ మరొక మంచి కథలో మనందరం కలుసుకుందాం. కథ కంచికి మనం ఇంటికి.